హాయ్ హలో వెల్కమ్ టు పల్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మీరు గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూస్తారు. స్టార్టింగ్ నుంచి అంటే చాలా తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ వరకు చాలా వెరైటీస్ నేను చూపిస్తాను అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదేమో కాసు టైప్ డైలీ వేర్కి బాగుంటాయి. ఇది 2 grams తీసుకున్నాం లలిత జ్యువెలరీలో. చాలా లైట్ వెయిట్గా డైలీ వేర్కి అయితే బాగుంటాయి. ఒక కాసు వచ్చి చుట్టూరు డిజైన్, అలాగే చిన్న డ్రాప్ ఇచ్చారు. ఇది వెయిట్ 2 grams. ఈ బుట్టలు కూడా 2.5 అంత వెయిట్లోనే ఉంటుంది, కానీ కొంచెం పెద్దగా కనిపిస్తాయి. కొంచెం పొడుగ్గా ఉంటుంది. దీనికి కూడా సింపుల్గా ఇచ్చి కిందన ఒక బాల్ హ్యాంగింగ్ ఇచ్చారు. నేను కొనేటప్పటికి ఇది 10,200కి తీసుకున్నాం అనమాట. 2 to 3 grams మధ్యలో ఉంటుంది వెయిట్. 2.5 అలా ఉంటుందన్నమాట. నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఇది కూడా డైలీ వేర్కి బాగుంటుంది. ఇది ఒక నెక్లెస్ మీద ఇయర్ రింగ్స్ అనమాట. ఇది 2 to 3 grams వెయిట్లోనే ఉంటుంది. ఓన్లీ లక్ష్మీదేవి వచ్చి ఇది సేమ్ పెండెంట్ ఉంటుందన్నమాట. సో దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇది ఒకసారి కూడా ఎవరు పెట్టుకోలేదన్నమాట. కొత్తవి అంటే చేసినప్పుడు దగ్గర నుంచి అలాగే ఉన్నాయి. కిందన ఇంకొంచెం డిజైన్ వస్తే బాగుండు. ఓన్లీ జస్ట్ సింపుల్గా అలా ఇచ్చారనమాట కిందన పూసలతోని. ఇది పావుతులం, గ్రామ్స్లో నాకు తెలీదు. బ్లూ కలర్ బుట్టలు అనమాట. ఇది బ్లూలో కూడా అదొకలాంటి షేడ్, చాలా బాగుంటుంది. పెట్టుకున్నా చాలా బాగా కనిపిస్తాయి, అంటే రేర్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇది వైట్ది. వైట్లో చూసారా, చుట్టూరు ఒక 6 stones వచ్చి ఫ్లవర్ షేప్ వచ్చి వైట్ స్టోన్తో బుట్టలు వచ్చాయి. ఇవి కూడా పావుతులం. ఇవి కూడా డైలీ వేర్కి బాగుంటాయి. సో ఎప్పుడు డైలీ వేర్కి తక్కువ వెయిట్ ఉన్నవి అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటాయి. అలాగే కొంచెం ఎక్కువ డిజైన్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఇది హైలైట్ అన్నమాట ఈ వీడియోకి. ఇది 3.5 grams అలా చేశారు. అంటే ఈ పూసల వెయిట్తో కలిపితే కొంచెం ఎక్కువ అవుతుంది, కానీ 3 grams మనకి ఈ ఇయర్ రింగ్స్ అయితే అయిపోతాయి. 3.5 కల్లా అయిపోతుంది అనమాట. సో చాలా తక్కువ వెయిట్, హెవీగా ఉంటుంది. పెట్టుకుంటే మటుకు ఫుల్గా. మా మమ్మీకి సేమ్ ఇవి చాలా పెద్ద సైజు బుట్టలు ఉండేవి, 30 తులం బుట్టలు. అవి అనుకోకుండా అవి పోయాయి అన్నమాట. సో సేమ్ అలాంటివి చేయించుకుంది. ఇంత తక్కువ వెయిట్లో చాలా బాగా చేశారనమాట. పెట్టుకుంటే మటుకు లుక్ బాగుంటుంది. మనకి చెవుకు కూడా హెవీగా ఏమనిపించదు, చాలా తక్కువ వెయిట్ కాబట్టి. నన్ను అయితే చాలామంది అడుగుతారు వీటి కోసం. ఇవి 1 gram 1.5 gram ఉంటుంది వెయిట్. ఇది కూడా లలిత జ్యువెలరీస్లోనే తీసుకున్నాము. ఇది కూడా డైలీ వేర్ కోసమే తీసుకున్నాం అనమాట. ఇది డిటాచబుల్, కింద పూస వేరేగా అంటే వస్తుందన్నమాట. పైన కావాలంటే ఓన్లీ స్టడ్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది చాలా చిన్న సైజులో చాలా క్యూట్గా ఉంటాయి. దీని వెయిట్ వచ్చేసి 1.5 grams అన్నమాట. నెక్స్ట్ ఇవి అంటే ఈ టాప్స్ వేరే అన్నమాట. వేరే టాప్స్ ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్కి. ఇవి ఒక 20 years బ్యాక్ మా మమ్మీ కొనుక్కున్నారు. వైట్ స్టోన్ బుట్టలు అన్నమాట. చాలా బాగుంటాయి. ఇది 3 grams 4 grams అంత ఉంటుంది వెయిట్. పై టాప్స్ ఏమో మేము మార్చాము. సో ఇది కూడా లుక్ బాగుంటుంది వైట్ స్టోన్తో. ఇవి స్టడ్స్, ఒక 6 stones వచ్చి మధ్యలో పెద్ద స్టోన్ వస్తుంది. ఇవి స్టడ్స్ అన్నమాట. దీని వెయిట్ నాకు తెలీదు. అవి ఇవి మమ్మీ ఒకసారి కొనుక్కున్నారంట, ముందు చూపించిన వైట్ బుట్టలు, అలాగే ఈ వైట్ స్టడ్స్. ఇది 3 grams అనుకుంటా.
16,000కో 18,000కో నేను తీసుకున్నాను. 3 to 4 గ్రామ్స్ ఉంటుంది. ఇది చాలా బాగుంటాయి. సేమ్ ఇవి మా చిన్నప్పుడు మా అక్కకు ఉండేవంట. మా యూనిఫామ్ కలర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ బుట్టలు పెట్టి మా అక్కకు పంపించేదంట. తర్వాత అవి ఎందులోనో వేసేసింది మమ్మీ. సో నాకు ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు ఇవి చాలా బాగుంటాయి, కొనుక్కో అంటే ఇది నేను కొనుక్కున్నాను. చూడ్డానికి బాగుంటాయి, పెట్టుకోవడానికి బాగుంటాయి. ఈ పైన స్ట్రైట్గా వచ్చింది కాబట్టి కొంచెం లుక్ బాగుంటుంది. ఇవి సెకండ్స్ ఇయర్ రింగ్స్ అనమాట. మాకు ఇంటి దగ్గర ఒక షాప్లో ఇవి చాలా బాగా దొరుకుతాయి. ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట. లైట్ పింక్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, అంటే ఏ కలర్ అంటే ఆ కలర్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం సెకండ్స్ ఇయర్ రింగ్స్. పై కుట్టుకు పెట్టుకుంటారు. ఇది ఒకటి స్టోన్, అలాగే హ్యాంగింగ్ కూడా సేమ్ స్టోన్ ఉంటుంది. మా అక్క దగ్గర అయితే సిల్వర్ జ్యువెలరీలో చాలా కలెక్షన్ ఉంది. అది ఈసారి వచ్చినప్పుడు మీకు వీడియో చేసి పెడతాను. ఎవరైనా సెకండ్స్ ఇయర్ రింగ్స్ సిల్వర్లో కావాలంటే మీరు ఆ వీడియో చూడవచ్చు నెక్స్ట్ టైం. ఇదైతే గోల్డ్ అన్నమాట. ఇది ఒక చాలా ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ ఒక వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నారంట. ఇది అరతులం. పెట్టుకోవడానికి కొంచెం హెవీగా ఉంటాయి, బాగుంటుంది లుక్ కూడా. ఏమైనా నెక్లెస్ మీదకి వాటికి అయితే బాగుంటుందన్నమాట. ఏం స్టోన్ ఉండదు, జస్ట్ ఎనామిల్ పెయింట్ ఉండేది, అది కూడా పోయింది. ఇది కూడా చాలా తక్కువ వాడారు, మేము ఎవరం సరిగ్గా పెట్టుకోలేదు దీన్ని. నెక్స్ట్ ఇవి కూడా ఒక నెక్లెస్ మీద సెట్ అన్నమాట, ఇయర్ రింగ్స్. ఇది కూడా 4 గ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటా, నాకు సరిగ్గా వెయిట్ గుర్తులేదు. ఇది అది సేమ్, అంటే డిజైన్ ఒకలా ఉంటుంది కానీ ఇది గ్యాప్ లేకుండా మనకి డిజైన్ మొత్తం వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ ఎల్లోయిష్గా కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఈ ముందు చూపించినవేమో కొంచెం పొడుగ్గా కనిపిస్తాయి. నేను ఈరోజు చూస్తున్నాను 2 పక్కన పెట్టి. ఇవి సేమ్ ఒకే అంత సైజు ఉన్నాయి, కానీ ఫస్ట్ చూపించినవేమో కొంచెం పొడుగ్గా కనబడితే పెట్టుకుంటే ఇది కొంచెం ముద్దలాగా గోల్డిష్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా ఒక నెక్లెస్ మీదవి. ఇది కూడా ఒక చైన్ మీద అనమాట, బాల్స్ చైన్. ఏదైతే బాల్స్ చూస్తున్నారో ఈ మధ్యలో వచ్చాయి కదా, అలాగే చైన్ మొత్తం ఉంటుందన్నమాట. దాని మీద సెట్ ఇది అరతులం ఇలా కనిపిస్తుంది, కానీ వెయిట్లో సగం దాని వెనకాతలే గోల్డ్కే పెట్టేశారనమాట వాళ్ళు. ఇది రెడీమేడ్ ఉంటే మమ్మీ తీసుకున్నారు. ఇదిగోండి వెనక చూసారా ఎంత హెవీగా ఇచ్చారో, అందుకే 1/2 తులం అయింది. నెక్స్ట్ ఇవి పింక్ కలర్ స్టోన్తో చాలా బాగుంటాయి అన్నమాట. మా మమ్మీ రెగ్యులర్గా ఏమైనా ఇవి ఎక్కువ వాడుతుంది. సో ఈ పింక్ వాటికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పింక్ స్టోన్తో ఒక స్టోన్ పోయింది, ఆ స్టోన్ కూడా ఉంది, పెట్టించాలి. సో చాలా బాగా చేశారు. ఈ పింక్ స్టోన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏమైనా దేని మీద కానీ మ్యాచ్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ లాకెట్ చేయించుకుంది అనమాట. ఓన్లీ ఇయర్ రింగ్స్ ఉండేవి మమ్మీకి చాలా ఇయర్స్ నుంచి, చాలా నచ్చి అది జస్ట్ ఫోటో ఇస్తే మాకు గోల్డ్ చేసిన ఆయన ఓన్లీ ఫోటో చూసి ఇది చేశారు. సేమ్ లాకెట్ ఇయర్ రింగ్ చూసి ఈ లాకెట్ చేయించామన్నమాట. ఏమైనా శారీస్ మీదకి వాటికి చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగా అంటే అంత బాగా చేసి ఇచ్చారు. ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఆ లాకెట్ వేసుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. చూసారా, అందుకే లాకెట్ కొంచెం ఎల్లోయిష్గా ఉంది, అది కొత్తది కాబట్టి. ఇయర్ రింగ్స్ ఒక 10-20 ఇయర్స్ నుంచి మమ్మీ వాడుతున్నారు అనమాట. నెక్స్ట్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ చిన్న బుట్టలు కొత్తగా తీసుకున్నారు. దీని వెయిట్ వచ్చేసి 3 గ్రామ్స్ అనమాట. 3 గ్రామ్స్కి ఏమొస్తుంది చెప్పండి. కానీ ఇవి పెట్టుకుంటే చాలా పెద్దగా కనబడతాయి, చాలా బాగున్నాయి అన్నమాట. లైట్ వెయిట్లో అసలు
ఇది ఖజానాలో తీసుకున్నారు, 3 గ్రామ్స్ వెయిట్. ఈ బుట్టలు మా అక్క హారంకి మ్యాచింగ్ అనమాట. నేను మా మమ్మీ కలిసి పింట్రెస్ట్లో బాగా వెతికి లాస్ట్కి మా మమ్మీ సెలెక్ట్ చేశారు ఈ డిజైన్. ఆన్లైన్లో ఫోటో తీసి ఇస్తే చేశారు. చాలా లుక్ బాగుంటుంది, చాలా బాగా చేశారు. పైన లక్ష్మీదేవి వచ్చి కిందన కూడా లక్ష్మీ కాసులు పెట్టారు. అలాగే చిన్న స్టోన్ పెట్టారు, అంటే చాలా వెయిట్ తక్కువ. అలాగే 2 rows ఆఫ్ హ్యాంగింగ్ ఇచ్చారన్నమాట. ఒక పెద్ద పూస పెట్టి దానికి కిందన 2 చిన్న పూసలు అటాచ్ చేశారు. పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. అంటే తన హారం ఏమో గోల్డ్, ఫుల్ గోల్డ్ వస్తుంది. సో అందుకు మ్యాచింగ్. ఇది వెయిట్ చెప్పలేదు కదా నేను, 11 గ్రామ్స్ అన్నమాట. ఇవి నావి. నా హారంకి మ్యాచింగ్ వచ్చేసి ఇలాగ పూసలు ఇచ్చారు. ఇది కూడా సేమ్ 11 గ్రామ్స్. ఇది కూడా ఆన్లైన్లో నేను ఫోటో తీసి పంపితే చేశారు. చాలా బాగా చేశారు. పైన మొత్తం అంటే గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. కిందన పూసలేమో సేమ్ హారంకి అలాగే వస్తుందన్నమాట, అందుకే పెట్టారు. ఇది కూడా సేమ్ వెయిట్. ముందు చూపించిన బుట్టలు ఇది కూడా సేమ్ 11 గ్రామ్స్కి చేశారనమాట. పెట్టుకుంటే 2 చాలా బాగుంటాయి. అంతే, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.